థ్యాంక్ యూ సార్. అలాగే మరి పెద్దలు గౌరవనీయులు మన మరి మంగేశ్వరరావు గారు కూడా తన వంతు ఆయన నేర్పినటువంటి శిష్యుడు మరి ఎంత గొప్ప స్థాయిలోకి వెళ్ళినందుకు ఆయన కూడా మనం గౌరవించుకుంటారు, సాధించుకుంటారు. అలాగే మరి వేమూరు మంగేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా శారీ గారు, సుమంగళ శ్రీ గారు కూడా ఆయన్ని గౌరవ ప్రదాయంగా సత్కరించుకుంటారు. అందరూ మన కర్తాల ధ్వనులతో అంతాన్ని ఆవిష్కరిద్దాం. సుబ్రహ్మణ్యం గారు 400 క్లాసులకు మన పల్నాడు ప్రాంతంలో ఒకే ప్లేస్ లో ఎక్కడ పెట్టాలో క్లాసులో తెలియని స్థితిలో నుంచి ఒకే ప్లేస్ లో 400 క్లాసులు జరిగినాయి. అంత అద్భుతాన్ని సృష్టించినటువంటి గుండా శ్రీనివాసరావు గారికి మన దంపతులు ఎంతో కృషి చేశారు. మన కుటుంబానికి మరొకసారి ధన్యవాదాలతో అలాగే సుమంగళ శ్రీ గారు ఈరోజు అందరూ ఆత్మలే కానీ భౌతికంగా ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్ గారు వచ్చారు, తర్వాత సుమంగళ శ్రీ గారు, ఒకసారి కర్తార్థంతో మనం స్వాగతిస్తాం. ఈ అద్భుతమైన రోజు త్రిపుర సుందరి విష్ణు ఆయనకి సన్మానించుకుని గౌరవపడ్డారు. మరి శంకరాచార్య గారు ఆయన ఎప్పుడు వెంటే ఉండి క్లాసులకి మాస్టర్స్ తీసుకొచ్చి ఎంతో ఆనందాన్ని అద్భుతాన్ని పొందుతూ ఉంటారు ప్రతి వారం కూడా. ఆయన వద్దు కూడా మేము కూడా గౌరవించుకుంటాం మా గురువు గారు అని ఆయన కూడా సర్వగౌరవంగా వాళ్ళ దంపతులు రావాలి. థ్యాంక్ యూ సార్. ఈ విషయంలో మీరు చేస్తున్న కృషికి వచ్చిన గౌరవ ప్రదాయమే. తర్వాత కోటేశ్వరరావు గారు తను కూడా తన సన్మానించుకుంటున్నారు. అలాగే ఇంకా ఏమైనా తెచ్చుకుంటే రావచ్చు. అలాగే గౌరవంతో మన చిట్టినాడు సిమెంట్ కంపెనీ వాళ్ళు ఫ్యాక్టరీ జాబ్ చేస్తారండి. ఎంత అద్భుతంగా ధ్యానానికి గుండా శ్రీనివాసరావు పిరమిడ్ కూడా వచ్చారు వాళ్ళు. అక్కడి నుంచి మనకు కూడా పరిచయం. ప్లాంటెడ్ జేపీ సీతారాం గారికి కూడా ఒకసారి ధన్యవాదాలు. ఎంతో చక్కగా సహాయ సహకారం అందించారు. ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు తన కష్టాన్ని లక్షల్లో రూపాయల్లో వందల్లో వేలల్లో ఇస్తూ ఉండబట్టి అంతా జరిగింది. శ్రీనివాసరావు గారు ఈ స్లాబ్ లో 1 లక్ష రూపాయలు ఇస్తారని మాట ఇచ్చారు. అందరూ ఇచ్చిన వాళ్ళు. మంగేశ్వరరావు గారు ఈ పునాదిలో ఒక పిల్లర్స్ నేను వేస్తానని అన్నారు. అలాగే మన సుమంగళ శ్రీ గారు, ముఖ్యంగా మాకు ఆప్తులు మన సుబ్రహ్మణ్యం గారు, ఆయన అప్పట్లోనే టన్ను 90,000 ఉంది సార్, మీరు మమ్మల్ని నడిపించాలని ఒక అడుగు అడగంలోనే టక్కున టన్ను ఐరన్ రాశారు. తర్వాత వ్యక్తిగతంగా కూడా ఎంతో చేశారు. ఆయనకు ఒకసారి ధన్యవాదాలు. అందరూ చాలా మంది ఇవ్వడం అంటూ లేరండి, అందరూ ఇచ్చారు.
కోసేది కాడి అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎలా తెలియని అప్పుగా ఇచ్చిందని కూడా దానంగా వదిలేశారు, ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. అలాగే ఎంతో మంది అన్నదానాల్లో పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు 500 క్లాసులు చేశాం చుట్టుపక్కల గ్రామంలో. సారు మరి ఇంకా ప్లాస్టిక్ ముందు కాబట్టి 50 కట్టల సిమెంట్ ఇస్తున్నారు. ఆయనకు కూడా ఒకసారి ధన్యవాదాలు. ఈ పిరమిడ్కి ఎంతో ఎండింగ్ ఫినిషింగ్ అన్ని ఆయనే. థ్యాంక్ యూ సార్, అంత అదృష్టం మాకు కూడా కలిగించినందుకు థ్యాంక్ యూ. క్లాసులు అంటే ఇప్పుడు నాకు సన్మానం చేసిన వాళ్ళందరి గొప్పతనం నాది కాదు, వారి గొప్పతనం వల్లే నేను చేశాను. వారు నా వెన్నట్టుండి సహాయ సహకారాలు అందిస్తున్న బట్టి ఇన్ని క్లాసులు కంటిన్యూగా చేయడం జరిగింది. ముఖ్యంగా మంగేశ్వరరావు గారు ఎప్పుడో నేను వైస్ చైర్మన్గా చేసేటప్పుడు పత్రిజీ గారు వస్తుంటారు, రాయా రాయా అని చెప్పి ఎంటబడ్డారు. ఏం పత్రిజీ గారు ఏం ధ్యానం నాకెందుకులే అని చెప్పి అంటే బలవంతం మీద ఒక అరగంట ఉండిపోండి అని చెప్పి కళ్యాణ మండపంలో తీసుకెళ్ళాడు. ఆ పత్రిజీ గారితో ఏదో మీటింగ్ జరిగింది, వెంటనే వెళ్ళొచ్చాను. తర్వాత 2010లో మా బాబు చనిపోయినప్పుడు నేను మౌంట్ అబ్బు వెళ్ళి ఈ ధ్యానానికి వెళ్ళేవాడిని. అప్పుడు కూడా నా వెంటబడి అటుపోయే బదులు ఇటు రాయా అని చెప్పి నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి మీద పిరమిడ్ ఉంటే రోజు 1 గంటన్నర, పొద్దున్నే 5 గంటలకు పోయి 6:30కి వచ్చేవాడిని. అప్పుడు నాకు మా బాబు చనిపోయినప్పుడు నేను నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే బైపాస్ సర్జరీ చేయాలన్నారు. మరి 41 రోజు ధ్యానం చేసుకున్న తర్వాత నాకు ఎట్లాంటి సర్జరీ కూడా అవసరం లేకుండా పోయింది. మరి ఇదే రకంగా 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ లక్ష్మణరావు గారు అని చెప్పి గుంటూరులో ఉన్నాడు, వెలగపూడి లక్ష్మణరావు గారు, వారు మీరు కూడా ఒక పిరమిడ్ కట్టియండి అని చెప్పి నన్ను అడగటం జరిగింది. ఆ టైంలో 2012లో శంకుస్థాపన చేశాము. 2014లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సువర్ణ హస్తాలతోటి మహాశివరాత్రి రోజున దాన్ని ప్రారంభోత్సవం జరిగింది. మరి ఇంత పిరమిడ్ కట్టుకున్న తర్వాత మనం క్లాసులు పెట్టుకోవాలా, పెట్టకపోతే ఉపయోగం ఉంది, 10 మందికి ఉపయోగపడాలా చుట్టుపక్కల గ్రామాలకు అని చెప్పి 2014 ఆగస్టులో స్టార్ట్ చేసాం. అట్లా కంటిన్యూగా మరి కోవిడ్ టైంలో 1 సంవత్సరం ఆపటం జరిగింది 2 సార్లుగా. మరి 404 క్లాసులు కంటిన్యూగా పెట్టి మరి 20 ఊర్ల నుంచి ధ్యానులు వచ్చేవాళ్ళు. ఈ గురునాథం గారు కూడా అప్పుడు ప్రతి ఆదివారం అక్కడికి వచ్చేవాడు. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని బ్రహ్మాండమైనట్టి ఈ పిరమిడ్ నిర్మాణం చేశాడు. మరి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మరి పిరమిడ్లు చుట్టుపక్కల ఒక 60 పిరమిడ్లు కూడా నిర్మాణం చేసుకోవటం జరిగింది. నా పని పూర్తి అయిపోయింది, అందరికీ తెలిసింది ఈ ధ్యానం వల్ల. ఇంకా నేను కూడా క్లాసులు ఇవ్వటం ప్రారంభం చేద్దామని చెప్పి నేను కూడా ఈ ఆపటం జరిగింది. ఆపటం కూడా ఇష్టం లేకపోయే వరకల్లా మరి మధ్యాహ్నం కానించి క్లాసులు పెట్టండి నేను చెప్తానని చెప్పి బ్రహ్మర్షి సూర్య రామారావు గారు కోరటం జరిగింది. అలాగే ఆ రోజు నుంచి సాయంత్రం క్లాసులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా క్లాసులు నిర్వహిస్తున్నాం కంటిన్యూగా ప్రతి ఆదివారం కూడా. మరి ఈరోజు మా అక్కయ్యని తీసుకొచ్చాను, మద్దాలి స్వరాజ్య లక్ష్మమ్మ గారు. ఈ పిరమిడ్ చూసి ఆమె స్ఫూర్తి పొంది నేను కూడా ఒక 5,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆమె చెప్పడం జరిగింది, సహాయం చేసింది. ఇట్లా ఈ పిరమిడ్కి చూసి మరి అట్లే కొత్త వాళ్ళందరూ వచ్చి ఈ పిరమిడ్ చూసుకొని ఇంకా ఇస్తారు, ఇంకా ఈయన అనుకున్న లక్ష్యం కూడా త్వరలోనే నెరవేరాలని చెప్పి మనం అందరం కూడా ఆశీర్వదిద్దాం. వారికి మన వంతు సహాయ సహకారాలు కూడా అందిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు ఈ అవకాశం నేను కూడా అనుకోలేదు, నేను చేసింది ఏమీ లేదు. మరి ఎంతమంది వచ్చి నాకు
వాళ్ళ అభిమానం చూపించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.